హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ అగైన్ టు అవర్ ఛానల్ తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ 12 ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకేనా? ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఒక మోడల్ పేపర్, అంతేకాకుండా ఒక జీకే వీడియో. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే యాప్లో కోర్స్ పర్చేస్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా ఈ క్లాసెస్ వినండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇంకా ప్రిపరేషన్కి చాలా టైం ఉంది ఎగ్జామ్స్కి. కాబట్టి వెంటనే కోర్స్ తీసుకొని ఈరోజు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికత కాలాన్ని మరియు సింధు నాగరికతను విశ్లేషించుటలో ప్రధాన ఆధారాలైన ముద్రికలు ఎక్కువ శాతం ఏ రాయితో తయారు చేశారు? సింధు నాగరికత కాలం నాటి ప్రధాన ఆధారాలైన ముద్రికలు దేంతో అండి? స్టియటైట్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రాయితో దీన్ని తయారు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్. వజ్రయాన బౌద్ధ మతం ఎవరి కాలంలో ఆదరణ పొందింది? వజ్రయాన బౌద్ధ మతం ఎవరి కాలంలో అండి? ఆన్సర్ ఆప్షన్ 3, పాల వంశస్థుల కాలంలో. ఓకే, నెక్స్ట్ వన్. శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం ఏది? శూద్రకుడు రాసిన సంస్కృత నాటకము. ఆన్సర్ ఆప్షన్ 1, మృచ్ఛకటికం. ఓకే, మృచ్ఛకటికము. సో మరి గుప్తుల కాలంలో మనం వారి యొక్క కాలాన్ని స్వర్ణయుగం అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా? బంగారు నాణాలను వారైతే ఉపయోగించడం జరిగింది. సో మరి వారితో పాటుగా ఓకేనా మరి నవరత్నాలు అనేటువంటి కవులను కూడా గుప్తులు పోషించారండి. మరి మీకు జీకే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ నవరత్నాలు ఏ రాజు కాలంలో ఉండేవారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదా తెలియకపోతే నవరత్నాలు అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. మోటిపల్లి ఓడరేవు వద్ద అభయ శాసనాన్ని ఎవరు వేయించారు? ఆన్సర్ ఆప్షన్ 4, గణపతి దేవుడు. నెక్స్ట్. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు అయిన సిరాజుద్దౌలను ఓడించేందుకు బ్రిటిష్ వారి కుట్రలో క్రింది వారిలో ఎవరు భాగస్వామ్యులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1, మీర్ జాఫర్. మీర్ జాఫర్. నెక్స్ట్ వన్. 1927 నాటి సైమన్ కమిషన్ ఎందుకు బహిష్కరించారు? సైమన్ కమిషన్ 1927లో ఎందుకండి? ఆన్సర్ ఆప్షన్ 2, భారతీయులకి ఇందులో సభ్యత్వం లేదు అనేటువంటి విషయం పైన మరి దీన్ని బహిష్కరించడం జరిగింది సైమన్ గోబ్యాక్ అనేటువంటి నినాదాలతో. ఓకేనా? ఈ సైమన్ గోబ్యాక్ అనేటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని ఒక్కో ప్లేస్లో ఒకరు దీనికి నాయకత్వం వహించడం జరిగింది. మరి ముఖ్యంగా జరిగినటువంటి ఒక సంఘటన మనం గమనించినట్లయితే, పంజాబ్లో నాయకత్వం వహిస్తున్నటువంటి లాలా లజపత్ రాయ్. ఓకే, సో సంథింగ్ పంజాబ్ ఆర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అండి. మరి ఒక కానిస్టేబుల్ కొట్టినటువంటి లాఠీ దెబ్బతో
మరి తలపైన తీవ్ర గాయం అవ్వడంతో ఆయన మరణించడం అయితే జరిగిందండి. ఓకేనా, గమనించాలి. రైతాంగ ఉద్యమాలు కాలక్రమంలో అమర్చండి. భారతదేశంలో జరిగిన ముఖ్యమైన రైతాంగ ఉద్యమాలు చూద్దామండి. ముందుగా ఆప్షన్ సి, నీలిమందు ఉద్యమము. నీలిమందు ఉద్యమము, తర్వాత దక్కన్ అలజడులు, చంపారన్ సత్యాగ్రహము వరుస క్రమంలో. నెక్స్ట్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఎవరి ఆత్మకథ? ఆప్షన్ 3, మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్, వీరేశలింగం గారి సాంఘిక సంస్కరణ సందేశముల కొరకై 1874లో ప్రారంభించిన పత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, వివేకవర్ధిని. ఏంటది? వివేకవర్ధిని. నెక్స్ట్, సాహిత్యము, కళ, సైనిక రంగాలలో విజయాల వల్ల గొప్పవాడుగా పేరు పొందిన పల్లవరాజు ఎవరు? ఆప్షన్ 2, మొదటి నరసింహవర్మ. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. శీతోష్ణ స్థితి ఏ కాలంలో అది సంభవిస్తుంది అనేటువంటిది చూద్దామండి, 1 by 1. ముందుగా వేసవి కాలము మార్చ్ టు ఏప్రిల్ మధ్య ఉంటుందండి. నెక్స్ట్, శీతాకాలం డిసెంబర్ టు మార్చ్ వరకు ఉంటుంది. నైరుతి ఋతుపవన కాలం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కాలంలో ఉంటుంది. ఈశాన్య ఋతుపవన కాలము అక్టోబర్, నవంబర్, డిసెంబర్ల మధ్య ఈశాన్య ఋతుపవన కాలము ఉండడం మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, అస్సాంలోని చమురు గని ఏది? ఆన్సర్ అస్సాంలో రుద్ర సాగర్. ఓకే, రుద్ర సాగర్ అనేటువంటి చమురు గని ఇక్కడ ఉంటుందండి. అంతేకాకుండా భారతదేశంలో అత్యంత పురాతన చమురు శుద్ధి క్షేత్రమైనటువంటి దిగ్బాయ్ అస్సాంలోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఏ రకమైన వ్యవసాయంలో ఎక్కువగా ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఏర్పడుతుంది? ఆప్షన్ 2, జీవనాధార వ్యవసాయం. నెక్స్ట్, తెలంగాణలో సమాధుల నగరం అని దేనికి పేరు? సమాధుల నగరం దేనికండి? హైదరాబాద్. హైదరాబాద్ని సమాధుల నగరం అనే పేరుతో పిలుస్తారు, లేదా బుడాపెస్ట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కూడా పిలుస్తారండి. బుడాపెస్ట్ ఆఫ్ ఇండియా. ఎందుకు మరి సమాధుల నగరం అంటారంటే, హైదరాబాద్లో మరి బ్రిటిష్ వారి తర్వాత కూడా వచ్చినటువంటి ఈ యొక్క అరబ్బులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వీరంతా కూడా వారి యొక్క సమాధులను, ఓకేనా, మసీదుల రూపంలో అయితే కట్టించడం అయితే జరిగిందండి. ఓకేనా, సో అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటి కారణంగానే సమాధుల నగరం అనేటువంటి పేరు రావడము జరిగింది. నెక్స్ట్ వన్, జీవ వైవిధ్య ఒప్పందం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది? జీవ వైవిధ్య ఒప్పందం ఆప్షన్ 3 అండి, 1993 డిసెంబర్ 29న. నెక్స్ట్, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు దేన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించారు? ప్రత్యేక ఆర్థిక మండళ్ళు దేన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించారు? 16 ఆప్షన్ 2 అండి, పరిశ్రమలు. నెక్స్ట్ వన్, 1992 సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రభుత్వం అనుసరించే నియమాలను సూచించడానికి నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, రంగరాజన్ కమిటీ. నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసనసభను ఎవరు లేదా ఏది రద్దుపరచగలదు? రాష్ట్ర శాసనసభ ఎవరు రద్దు చేసే అధికారం ఉంటుందండి? పార్లమెంటుకు రద్దు చేసే అధికారము ఉంటుందండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ సలహా విషయంలో అశోక్ మెహతా కమిటీ, నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ నుంచి భిన్నత్వాన్ని కలిగి ఉంది? ఓకేనా, ఏ విషయంలో అండి? ఆప్షన్ 2, A, B, C 3 అంశాల్లో కూడా చూద్దాం. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. ఓకేనా, అశోక్ మెహతా 2 అంచెలు అయితే బల్వంతరాయ్ మెహతా 3 అంచెలు. సో ఇందులో భిన్నత్వం ఉంది. అన్ని అంచెల పంచాయతీ ఎన్నికలు అధికారికంగా రాజకీయ పార్టీలు పాల్గొనాలి అని చెప్పేసి బల్వంతరాయ్ మెహతా కమిటీ చెప్తే, లేదు అశోక్ మెహతా కమిటీ చెప్తే బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏం చెప్పిందండి? లేదు, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల ప్రాబల్యం ఉండకూడదని చెప్పింది. నెక్స్ట్, జిల్లా పరిషత్ను కార్యనిర్వాహక వర్గంగా పేర్కొంది
అశోక్ మెహతా కమిటీ, కానీ బలవంతరాయ్ మెహతా కమిటీ పేర్కొనలేదు. జిల్లా పరిషత్కు అభివృద్ధి పనులు అప్పచెప్పాలని చెప్పేసి అశోక్ మెహతా కమిటీ చెప్తే బలవంతరాయ్ మెహతా దీనికి సపోర్ట్ చేయలేదు. ఓకేనా. గ్రామ పంచాయతీలే ముఖ్యమైన అభివృద్ధి కార్యాలయాలుగా ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. నెక్స్ట్, మానవ జీర్ణాశయంలో ఉండే గ్రంథులలో ఏ గ్రంథులు శ్లేష్మాన్ని గ్యాస్ట్రిన్ అనేటువంటి హార్మోన్ను స్రవిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జఠర నిర్గమ గ్రంథులు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సౌర కుటుంబం నుండి భూమి వైపు వచ్చే ఉల్కలు చాలా వరకు ఈ క్రింది ఏ ఆవరణంలోనే నశిస్తాయి? ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ 2, మీసో ఆవరణంలో. నెక్స్ట్ వన్, భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడానికి ఈ క్రింది ఏ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది? ఆప్షన్ 4, తలల లెక్కింపు పద్ధతి. ఓకేనా. తలల లెక్కింపు పద్ధతి, హెడ్ కౌంట్ అంటారు. నెక్స్ట్, నీటి నుండి ఫ్లోరైడ్ను తొలగించే నల్లగొండ టెక్నిక్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆప్షన్ 4, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్, దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్ను తొలిసారిగా ఏ ఉపగ్రహ నౌకలో ఉపయోగించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, జిఎస్ఎల్వి D3. ఓకే, జిఎస్ఎల్వి D3. జిఎస్ఎల్వి అంటే ఏంటి? జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ అంటారు. ఓకే. నెక్స్ట్, ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1, ఎన్గో జి ఒకోంజో ఇవాలా. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సంస్థ ప్రధాన కార్యాలయం. ఓకేనా. ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి, విశ్వ తపాలా సంఘము, అంతర్జాతీయ మ్యారిటైమ్ సంస్థ. ఎక్కడున్నాయి మరివి? 1 by 1 చూసేద్దాము. ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ సిటీలో ఉంటుందండి, అమెరికా. నెక్స్ట్, నానాజాతి సమితి జెనీవా. నెక్స్ట్, విశ్వ తపాలా సంఘము బెర్న్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మ్యారిటైమ్ సంస్థ ఎక్కడ ఉందండి? లండన్లో కలదు. నెక్స్ట్ వన్, భారతదేశ ఫోటోగ్రాఫికల్ మ్యాప్స్ను ప్రచురించే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, SOI. నెక్స్ట్ వన్, టేకు వృక్షాలు విస్తారంగా పెరిగే ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, సెంట్రల్ ఇండియా. సెంట్రల్ ఇండియా, మధ్య భారతదేశంలో. క్రింది ప్రకటనలలో ఏది సరైనది లేదా ఏవి? చూద్దాము 1 by 1. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కమూతి సౌర విద్యుత్ కేంద్రము అతిపెద్ద సౌర ప్రాజెక్టులలో ఒకటి. భారతదేశంలో జియోథర్మల్ విద్యుత్ శక్తి ప్లాంట్లు ఉత్తరాఖండ్లోని మణికరణ్ మరియు లడఖ్లోని పూఘా లోయ వద్ద స్థాపించబడినాయి. 29 ఆప్షన్ 3. సో కేవలం ఏ మాత్రమే సరైనదండి. తమిళనాడులో ఉన్న కమూతి సౌర విద్యుత్ కేంద్రం అతిపెద్ద సౌర ప్రాజెక్టులలో ఒకటిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, దివంగత రతన్ టాటా జీవిత చరిత్ర, రతన్ టాటా ఎ లైఫ్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1, థామస్ మాథ్యూ. నెక్స్ట్ వన్, దిగువ తెలిపిన పరిశ్రమలలో ఏది లేదా ఏవి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు? ఆప్షన్ 1, డి కాదండి, డి అండి, సి మరియు డి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు. వస్త్ర పరిశ్రమ వ్యవసాయ ఆధారితమే, పత్తి నుంచి వస్తుంది కాబట్టి. పంచదార చెరుకు నుంచి వస్తుంది, ఇది కూడా వ్యవసాయ ఆధారితమే. ఆటోమొబైల్స్ కావు. పేపర్ పరిశ్రమ కూడా కాదండి. బ్యాంబూ ట్రీస్ వీటిని పెంచరు. బ్యాంబూ ట్రీస్ కావచ్చు, కొన్ని సాల్ వృక్షాలు కావచ్చు, అవన్నీ కూడా అడవుల నుంచి తీసుకురావడం అయితే ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకు వ్యవసాయ ఆధారితం కాదు అనేది అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. మేబీ ఇది కూడా వస్తే రావచ్చండి. ఓకే, పేపర్ పరిశ్రమ కూడా వ్యవసాయ ఆధారితమే అవ్వచ్చు. ఓకేనా. ఒక డి మాత్రమే కాదు, ఎందుకంటే కొన్ని బ్యాంబూ ట్రీస్ కూడా ఈ మధ్యకాలంలో పెంచుతున్నారు. ఓకేనా, కేవలం పేపర్ కోసమే. కాబట్టి ఏబిసి సరైనవి, డి మాత్రం తప్పు. ఓకే. నెక్స్ట్ వన్,
రాష్ట్ర శాసన శాఖకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ 2, 1 and 2 సరైనవండి. చూద్దాం. సాధారణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. మొదటిసారి శాసన మండలి సాధారణ బిల్లును 3 నెలల పాటు ఆలస్యము చేయవచ్చు. 2 మాత్రమే సరైనవి. నెక్స్ట్ వన్. 1919 భారత ప్రభుత్వ చట్టంలో రిజర్వ్డ్ అంశాలలో లేని విషయం ఏది? రిజర్వ్డ్ అంశాలలో లేని విషయము. 33. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. స్థానిక స్వపరిపాలన ప్రభుత్వం అనే అంశము లేదు. ఓకే, విషయం ఏది? లేని విషయం. ఓకే, నెక్స్ట్. ప్రపంచీకరణ ప్రక్రియకు ప్రధాన కారణం ఏంటి? గ్లోబలైజేషన్. ఓకే, ప్రపంచీకరణ ప్రక్రియకు ప్రధాన కారణం. ఆప్షన్ 4, వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానము ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సేల్స్ ఫోర్స్ పార్ట్నర్ ఇన్నోవేషన్ అవార్డ్ కమ్యూనికేషన్లో మరి ఏ సంస్థను వరించింది? ఆప్షన్ 1, ప్రోడాప్ట్. ఓకే, ప్రోడాప్ట్. నెక్స్ట్. డాక్టర్ అబ్దుల్ కలాం సేవా పురస్కార గ్రహీత ఎవరు క్రింది వారిలో? ఆప్షన్ 2 అండి, రవికుమార్ సాగర్. నెక్స్ట్ వన్. థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన ATTU ఆసియా కప్ టోర్నమెంట్లో కాంస్య పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మణికా బత్రా. ఎవరండి? మణికా బత్రా. దేశంలో 56వ టైగర్ రిజర్వ్గా గుర్తించబడిన గురు ఘనీదాస్ తమోర్ సింగ్లా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 3 అండి, ఛత్తీస్గఢ్. నెక్స్ట్. గరుడ శక్తి అనేది ఏ 2 దేశాల సంయుక్త సైనిక విన్యాసము? ఆన్సర్ ఆప్షన్ 2, భారత్ మరియు ఇండోనేషియా. నెక్స్ట్. సర్ సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ను నిరూపించడం కోసము ఏ సిద్ధాంతాన్ని ఉపయోగించడం జరిగింది? ఆన్సర్ క్వాంటమ్ థియరీ లేదా క్వాంటమ్ సిద్ధాంతము. నోబెల్ ప్రైజ్ కూడా రావడం అయితే జరిగిందండి రామన్ ఎఫెక్ట్ అనేటువంటి దానికి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్. క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలను గుర్తించండి. సూక్ష్మ పోషకాలు. ఆన్సర్ ఆప్షన్ 4, మినరల్స్ను సూక్ష్మ పోషకాలు కూడా చెప్పుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి స్థూల పోషకాల క్రిందికి వస్తాయి. నెక్స్ట్. 2030 నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని చూస్తున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్. మధ్యప్రదేశ్లోని రతపాని టైగర్ రిజర్వ్ను భారత్ ఎన్నవ టైగర్ రిజర్వ్గా గుర్తించింది? ఆప్షన్ 4, 57వది. నెక్స్ట్. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. నిజాముల్ ముల్క్ తన రాజ్యంలో మొఘల్ పాలనా విధానాన్ని కొనసాగించారు. రాజ్యాన్ని 6 సుబాలుగా విభజించారు. 1724 సంవత్సరంలో ఔరంగాబాదును రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించారు. ఆన్సర్ ఆప్షన్ 3, ABC 3 కూడా సరైన సమాధానాలే. ఓకే, నెక్స్ట్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 మస్కట్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఫ్రీజెస్ అనేటువంటి ఉంటుందండి మస్కట్గా. నెక్స్ట్. తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శ్రేణి మహబూబ్ ఘాట్ ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1, నిర్మల్. నెక్స్ట్. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నీటిపారుదల కాలువ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, కాకతీయ వరద కాలువ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, భద్రాద్రి కొత్తగూడెము. నెక్స్ట్ వన్. దక్షిణ భారత్లో అతిపెద్ద సిమెంట్ పరిశ్రమ ఏది? దక్కన్ సిమెంట్. నెక్స్ట్. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే యూరియాను ఏ పేరుతో విడుదల చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2, కిసాన్ అనేటువంటి పేరుతో విడుదల చేస్తున్నారు. నెక్స్ట్. ప్లానింగ్ అండ్ ద పూర్ అనే గ్రంథాన్ని ఎవరు రచించడం జరిగింది? ప్లానింగ్ అండ్ ద పూర్. ఆన్సర్ బిఎస్ మిన్హాస్. నెక్స్ట్. పిఎం కుసుమ్ పథకం దేనికి సంబంధించింది? పిఎం కుసుమ్ ఏంటండి? సౌర విద్యుత్ ఉత్పత్తి వినియోగాన్ని
ప్రోత్సహించడము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నిక కావడం జరిగింది? ఆప్షన్ 1 నెతుంబో నంది నదైత్వా. నెక్స్ట్ వన్, తెలంగాణలో మొదటి డిజిటల్ అక్షరాస్యత గ్రామము ఏ జిల్లాలో ఉంది? డిజిటల్ అక్షరాస్యత గ్రామము ఆన్సర్ ఆప్షన్ 1 అండి, నిర్మల్లో ఉంది. నెక్స్ట్ వన్, 2026-27 కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం ఇది ఎన్నోసారి? 55. ఆప్షన్ 2 అండి, 9వసారి. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి హిందూ దేవాలయము ఏది? దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి హిందూ దేవాలయం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 2 అష్టభుజస్వామి దేవాలయం. నెక్స్ట్, తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు? తొలి అమరుడు ఆన్సర్ దొడ్డి కొమరయ్య గారు. నెక్స్ట్, హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది? 58. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 1950 జనవరి 26. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచుము. మన్నెంకొండ జాతర, దురజపల్లి జాతర, సిద్ధులగుట్ట జాతర, సింగరాయ జాతర. మరి ఇక్కడ నెలకొన్నటువంటి ప్రముఖ దేవుడు ఎవరు? ఆప్షన్ 2 అండి, 1 by 1 చూద్దాము. మన్నెంకొండ జాతరలో ఎవరండి? శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్, దూరజ్పల్లి జాతర లింగమతుల స్వామి. నెక్స్ట్, సిద్ధులగుట్టలో ఎవరండి? ఆప్షన్ 2 సిద్ధేశ్వర స్వామి. అండ్ సింగరాయ జాతర లక్ష్మీ నరసింహస్వామి. నెక్స్ట్, తెలంగాణ సరిహద్దు గాంధీ అనే బిరుదు ఎవరికి కలదు? ఎవరికండి? జమలాపురం కేశవరావు గారికి ఈ యొక్క తెలంగాణ సరిహద్దు గాంధీ అనే బిరుదు కలదు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా? ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి, ప్రజెంట్ ఆఫర్ ఉంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.